ఈయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, వృత్తిపరంగా వెరీ సిన్సియర్. ఆ సిన్సియారిటీ కారణంగానే సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. అయితే వ్యక్తిగతంగా కాసింత రసికుడు. అలాగని విచ్చలవిడితనం లేదు. ఏదో యవనంలో ఉన్నప్పుడు పెళ్ళాం చెల్లెలు ముచ్చటపడిందని మరదల మెళ్ళలో 3 ముళ్ళు వేసి 2 ఏళ్ల పూజారి అనిపించుకున్నాడు. ఆ విషయం తెలిసిన పెద్ద భార్య పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడు కాస్తంత గొడవ చేస్తుంది. అతను తన పోలీసు యజంతో ఆమె నోరు ముయిస్తుంటాడు. ఇది ఎప్పుడూ ఉండే గొడవే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది. దాంతో ఈయనలో దిగులు, చిరాకు ఎక్కువయ్యాయి. పిల్ల పెళ్లి చేయాలి, కొడుకును ఒక దారికి తేవాలి. మొదటి దానికి డబ్బు, రెండో దానికి స్టామినా అవసరం. ఈ రిటైర్మెంట్ దశలో ఈ రెండూ సాధ్యపడటం జరిగే పనేనా? సమస్యలు ఎలా ఉన్నా సర్వీస్ ఉన్నన్నాళ్ళు డ్యూటీ చేయాలిగా. శ్రీరామనవమి ఉత్సవాలకు బందోబస్తు చేయాల్సిన డ్యూటీ పడింది. ఆ విషయం పెద్దవారికి చెప్పి ఓ వారం రోజుల పాటు ఇంటికి రావడం కుదరదని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. శ్రీరామనవమి ఉత్సవాల డ్యూటీ అనగానే తన చెల్లెలింటికి కాకుండా సరాసరి తన దగ్గరికే రావాలని ఆమె పట్టుపట్టింది. అప్పటికి తప్పించుకోవడం కోసం అలాగే వస్తానని చెప్పి డ్యూటీకి జారుకున్నాడు.